సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. పూజలు ఫలితాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు శ్రీ పెనుగొండ శ్రీకృష్ణ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. ముందుగా మా గురుగారి స్తోత్రం. ఆంజనేయ విద్మహే వాయుపుత్రాదిమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్. రామ్ హ్రీం హ్రూం హ హనుమతే రామదూతాయ నమః. శ్రీ మాత్రే నమః. హ్రీం శ్రీం క్లీం శివాయ బ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో చెప్పమ్మా. ఈరోజు పూజలు ఫలితాలు కార్యక్రమం కావున స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతకంలో ఏమైనా సమస్యలు ఉంటే గురుగారితో మాట్లాడి మీ జాతకంలోని సమస్యలకు పరిష్కారాన్ని తెలుసుకోండి. ఇంకా మీరు మీ జాతకం గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న గురుగారి పేరు కింద గురుగారి పర్సనల్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది. దానికి కాల్ చేసి మీరు మీ జాతకం గురించి ఇంకా పూర్తిగా వివరాలు తెలుసుకోవచ్చు. చాలా చక్కగా పరిష్కారాలు చెప్తారు గురుగారు. కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా గురుగారు? అలాగే అమ్మ. గురుగారు, ప్రస్తుతం శని, రాహు, గురువు గ్రహాలు అనేటి 12 రాశుల వారికి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి గురుగారు, వివరించండి. అమ్మ, జనరల్గా మీరు అడిగింది గోచారం. అంటే గోచారం గ్రహ సంచారం అంటాము. ప్రతి గ్రహ అంటే మనకి ప్రతి అన్నిట్లో కల్లా ఎక్కువ కాలం దీర్ఘకాలికంగా ఉండే గ్రహము శని. అంటే 2.5 సంవత్సరాలు ఉంటాడమ్మా. అలాగే తర్వాత ఎక్కువ కాలం ఉండేది సరే తల్లి గురుగారు కాలర్ కట్ అయింది గురుగారు. సో మీరు వివరించండి. తర్వాత ఎక్కువ కాలం ఉండేది రాహు అమ్మ, సంవత్సరంన్నర. దానికి ఆపోజిట్ కేతు, సంవత్సరంన్నర. తర్వాత సంవత్సర కాలం ఉండేది మన గురువు. కాబట్టి అందులో గురువు శని కర్మను ప్రభావితం చేస్తాయి, అలా రవి కూడా. కాకపోతే రవి యొక్క ప్రమాణం నెల రోజులే, కానీ ఎక్కువ కాలం దీర్ఘ ప్రమాణం ఉన్న గ్రహాలు గురువు శని కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ కర్మను బాగా ప్రభావితం చేసే గ్రహాలమ్మ. అయితే గురువుని గురుబలం అంటే పూజల ద్వారా పొందవచ్చు. శనిది కర్మని మనం కర్మలో చేసే పనుల్లో కొంచెం ఎక్కువ తార్కికంగా చేయకుండా సాధ్యంత వరకు వాదనలు తగ్గించుకుంటూ కాస్త సేవకా వృత్తి కానివ్వండి, ప్రతిఫలం ఆశించకుండా చేసే విధానం చేస్తే శని నుంచి కూడా మనకి ఒత్తిడి తగ్గుతుంది. సరే అమ్మ. అయితే మరి ప్రస్తుతం ఈ శని భగవానుడు కానివ్వండి, రాహు కానివ్వండి, గురువు కానివ్వండి, ఎక్కడ ఉన్నారంటే గోచార పరంగా గురువు వృషభ రాశిలో సంచరిస్తున్నాడమ్మా. రేపు మే 10వ తారీఖు తర్వాత గురువు యొక్క స్థానం మారుతుంది. తర్వాత మళ్ళీ రాహు వచ్చి ప్రస్తుతం మీనంలో ఉన్నాడు. రేపు మే 18 తర్వాత ఆయన యొక్క స్థానం మారి కుంభంలోకి వస్తాడు. మరి కుంభంలోకి వచ్చిన సమసప్తకం కాబట్టి రాహు ఎప్పుడైతే కుంభంలోకి వస్తాడో ఆటోమేటిక్గా కేతు 7వ ఇంటి వస్తాడు. అంటే సప్తమం అంటే సింహరాశిలోకి వస్తాడు. తర్వాత గురువు ప్రస్తుతం కుంభంలో ఉన్నాడమ్మా. ఆయన ఈ మార్చి 31కి చేంజ్ అయ్యి ఏప్రిల్ 1 నుంచి ఆయన మీనంలోకి సంచరిస్తాడు. సరే, మరి ప్రస్తుతం ఎలా ఉంది అనగా మనం మేషరాశి కనుక చూసుకుంటే మేషరాశికి వేయమందు రాహు ఉన్నాడు. ఏమ్మా, ప్రస్తుతం గోచారపరంగా మేషరాశికి వేయమందు రాహు ఉన్నాడు. ఇది మే 18 వరకు రమారమి ఉంటాడు. అలాగే మరి మేషానికి ఎక్కడున్నాడు అంటే మేషానికి వ్యయంలో రాహు ఉన్నాడు. మేషానికి ద్వితీయ స్థానంలో అంటే ధనస్థానంలో గురువు ఉన్నాడు. అలాగే మేషానికి లాభస్థానంలో ఎవరున్నారు? శని ఉన్నాడు. అంటే మరి కొద్దిగా గొప్ప మేషరాశికి ఇప్పుడు కొంచెం బెనిఫిట్స్ ఇస్తుంది ఎవరయ్యా అంటే శనీశ్వరుడు, అలాగే గురువు. ఎందుకంటే ఏకాదశ స్థానంలో శని ఉన్నాడు. అంటే దాన్ని ఉపచయ స్థానం అంటాం. 3, 6, 11 స్థానాల్లో కనుక పాపగ్రహాలు సంచరిస్తే మంచి చేస్తే కానీ చెడు చేయవు. అందులో స్వక్షత్రంలో ఉన్నాడు, పైగా ఉపచయ స్థానంలో ఉన్నాడు కాబట్టి, లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి కొంత బెనిఫిట్స్ అనేవి వస్తాయి. కాకపోతే కొంచెం బెనిఫిట్స్ చేతికి అందేదాకా బయటపడకపోవడం మంచిది. అంటే మార్చి 31 వరకు ఏ పనులు చేసినా కొంచెం ఫలితాలు చేతికి అందేదాకా, అంటే దాని యొక్క లాభాన్ని చేతికి అందేదాకా ఎవరికి చెప్పకూడదు.